తెలంగాణ కూడా ఇదే ప్రకటన చేయబోతోంది. అబ్ కీ బార్ 400 పార్. నా మిత్రులారా, దీనికి సంబంధించిన ఒక అద్భుత దృశ్యాన్ని నిన్న సాయంత్రం నేను మల్కాజ్గిరిలో చూశాను. అక్కడ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు, రహదారుల మీదకు వచ్చారు, కూడళ్ల మీదకు వచ్చారు. బీజేపీని ఆశీర్వదించేందుకు అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించారు. బాలలు, వృద్ధులు, పిల్లలు, తల్లులు అందరూ రోడ్ల మీదకు వచ్చారు. వాళ్ళందరూ కూడాను ఈ భారతీయ జనతా పార్టీ పట్ల తమ మద్దతును ప్రకటించారు. ఇది నేను కళ్ళారా చూశాను. ఇక ఇటీవలే తెలంగాణ విధానసభ ఎన్నికలు జరిగినాయి. అందులో ఈ ప్రజల యొక్క గుండెల్లో, హృదయాల్లో, మనస్సుల్లో టీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి కోపాన్ని నేను చూడగలిగాను. నేను కూడా చూశాను. నిన్న కూడాను అదే చూడగలిగాను. నేను ఇక్కడ కూడా అదే చూస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారు, మోదీని మరొక్కసారి విజయం దిశగా తీసుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కూడా చెబుతోంది తీసరీ బార్ మోదీ సర్కార్ అని చెబుతోంది. आप इतना बढ़िया ट्रांसलेशन करते हैं, अगर 10 दिन आप मेरे साथ रहे तो मुझे तेलुगु आ जाएगा. बताइए. ఈ అనువాదము చాలా బాగుంది. వారితో పాటు 10 రోజులు ఉండే సౌభాగ్యం నాకు లభిస్తే వారికి తెలుగు వస్తుంది, నా జీవితం ధన్యమవుతుంది. साथियों, तेलंगाना को हमारे देश में गेटवे ऑफ साउथ कहा जाता है. पिछले 10 वर्षों में तेलंगाना का विकास ये एनडीए की, मोदी की प्राथमिकता रहा है. लेकिन इन 10 वर्षों में हमने ये भी देखा कि कैसे तेलंगाना चक्की के 2 पार्टों में पीसता रहा है. एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का. Congress or BRS. Well, that is the Prime Minister. There is South push continues. He is now in Telangana's Nagar Kurnool, and he's of course attacking the TRS there and talking about his government's achievement and the plans for the next few years as far as South India is concerned. We'll of course keep getting you that and a lot more from the Prime Minister's southern push. Shifting tracks now.